హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక కుప్పకూలిన మరో విమానం పరిస్థితి చాలా దారుణం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక బొలీవియా రాజధానిలో పాజ్ సమీపంలో ఎల్ ఆల్టో నగరంలో శుక్రవారం తీవ్ర విషాదం నెలకొంది. ఇక బొలీవియన్ వైమానిక దళానికి చెందిన హార్క్యులస్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపంతో కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 15 మంది మరణించగా 30 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. విమానం బొలీవియా సెంట్రల్ బ్యాంక్ నుంచి కొత్త నోట్లను తీసుకుని వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఇక ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు, రెస్క్యూ టీము సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. విమాన జన సంచారం ఉన్న ప్రాంతంలో కుప్పకూలిపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం అయితే ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా ఎల్ ఆల్టో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసినట్లు జాతీయ విమానయాన సంస్థ బొలీవియా డి ఏవియేషన్స్ రాయిటర్స్ నివేదించింది.